నోవాహు, ఇదిగో ఈ భూమి మీద నరులందరూ కూడా అక్రమ విషయముల ద్వారా ఎంతగానో వారి జీవితాలన్నీ కూడా చెడ్డ హృదయం కలిగిన వారిగా ఉన్నారు. నేను వారిని బట్టి నా హృదయం ఎంత కూడా పశ్చాత్తాపంతో ఉన్నాను, నా మనసులో నేను నొచ్చుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రచండ వర్షము ఎన్ని రోజుల్లో తెలుసా? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షాన్ని నేను కురిపిస్తాను. అప్పటికంటే ముందుగా కూడా నువ్వు ఒక ఓడను తయారు చెయ్యి, ఆ ఓడలో కొన్ని అంతస్తులను ఏర్పాటు చెయ్యి. ఏర్పాటు చేసిన తర్వాత నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీవు, నీ భార్య మాత్రమే కాకుండా వాటి జాతుల ప్రకారము కొన్ని పక్షులను, వాటి జాతుల ప్రకారము కొన్ని మృగములను, వాటి జాతుల ప్రకారము కొన్ని యొక్క ప్రాకటి జంతువులను తీసుకొని వచ్చి ఆ ఓడలోనికి పెట్టేసేయి. లేకపోతే అవి కూడా అంతరించిపోతాయి. నేను ఏర్పాటు చేసినవన్నీ కూడా ఈ భూమి మీద ఏమీ లేకుండా తుడిచిపెట్టుకొని పోతాయి. నీవు వాటిని తీసుకొని వచ్చావనుకో, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వారికి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయనని నోవాహు గారి యొక్క భార్య, నోవాహు గారు వారి యొక్క ముగ్గురు కుమారులు పేరు ఏం పేర్లండి? షేము, హాము, యాపేతు. ఆ ముగ్గురు కుమారులు, ముగ్గురు కోరన్లు మొత్తము కూడా ఆ యొక్క అంతస్తు లోపలికి, ఓడ లోపలికి పంపించేసిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసింది. ఎలా కురిసిందో తెలుసా? చూడండి ఏ విధంగా కురిసిందో అని అంటే, ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. వర్షం చిన్నదార పడలేదండి అక్కడ. ఆ యొక్క భూమి మీద నోవాహు గారి యొక్క దినాలలో తూములు విప్పబడ్డాయంట. మహాగాధ జలముల ఊటలన్నీ కూడా విడబడ్డాయంట. ఆకాశపు తూములు కూడా విప్పబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవుని యొక్క ఉగ్రత అలా వస్తుందండి. దేవుని యొక్క కనుదృష్టికి మనము ఇంపైన వారిగా కనిపించకపోతే అలాంటి ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటుంది. కీడుల నుంచి రానియకుండా దేవుడు విశ్వాసము కలిగిన జీవితాలుగా ఉండమంటే దేవునికి దూరముగా ఉండి ఉగ్రతకి గురయ్యే వారిగా ఉంటూ ఉన్నారే. ఉగ్రత దినమందునే కూడా నీ ఆస్తి నీకు అక్కడికి రాదరనని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటే ఆస్తి కొరకు పరుగులెత్తుకుంటూ ఉంటారు, ఆస్తి కొరకు తహతహలాడిపోతూ ఉంటారు, డబ్బు కొరకు ఏదైనా కానీ చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. నీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రానే రాదు. ఈ ఉగ్రత దినాలలో నోవాహు గారి యొక్క విధానం అంతా కూడా జరపబడుతూ ఉంటే ఆ ఉగ్రత దినాలు రాకుండా నోవాహు గారిని దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండబడినప్పుడే మనకంటే ప్రక్క వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దేవునితో నడుస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది దేవుడు రానివ్వడనమాట. ఒకే ఒక్క భూమి మీద నరులు ఉన్నారు, చెడుతనం కలిగిన నరులు ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్న నోవాహు గారి కుటుంబం కూడా ఉన్నది. ఏ యొక్క ఓడలోనికి వెళ్ళమని ప్రవేశించమని చెప్తే ఆ ఓడని తయారు చేసుకొని ప్రవేశించిన కుటుంబము అంచెలంచెలకు ఆశీర్వదించబడే కుటుంబముగా ఉన్నది. నరులైతే మాత్రము మేము రాము, మీరు ఓడలోనికి రండి అయ్యా ప్రచండ వర్షం కురుస్తుందయ్యా, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురుస్తుంది, నేల మీద నరులందరూ కూడా ఆ యొక్క నీటిలో కొట్టుకొని పోతారు, చనిపోతారు, నిర్మూలమైపోతుంది దేవుడు చెప్పాడు అని అంటే ఎవ్వరునూ కూడా చెవిని పెట్టకుండా వారి ఇష్టమైన విధంగా నడుచుకుంటూ పోతే ఒకానొక సమయం వచ్చేసింది. ఆ సమయం రానే వచ్చింది. ప్రచండ వర్షం పడే సమయం రానే వచ్చింది. అగాధ జలములు విప్పబడే సమయం రానే వచ్చింది. తూములు విప్పబడే సమయం రానే వచ్చింది. అయ్యో నోవాహు ఓడని తీసివేయవా, అయ్యో నోవాహు ఓడ తలుపులు తీయవా అని అంటే వేసిన తలుపులు వేయబడిన తరువాత, మూయబడిన తరువాత, గడిపెట్టబడిన తలుపు పెట్టిన తరువాత తీయటానికి వీలు లేదు సిమా. అంతకాలం వరకు నువ్వు ఎందుకు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నావు?
నోవాహు చెప్పాడు కదా ముందుగానే, ఒకానొక సమయం వస్తుంది, నిర్మూలమైపోయే సమయం వస్తుంది, ఇంకాను ఆలస్యం చేయకుండా ఓడలోనికి రమ్మని చెప్తే తయారు చేసింది నోవాహు కుటుంబం వారే, తయారు చేయించింది దేవుడే. ఆ నోవాహు కుటుంబం వారితో చుట్టుప్రక్కల ఉన్న వారినన్నిటికీ కూడా చెప్పినప్పటికీ కూడా ఎవ్వరును కూడా ఆ ఓడలోనికి రాలేదు. ఇంకా ఏమని అంటారో తెలుసా, నోవాహు గారిని ఓ బోడివాడా అని కూడా హేళన చేశారంట. ఆ హేళనను కూడా పట్టించుకోకుండా యెహోవా దేవుని అందే కనుదృష్టి కలిగి ఆ ఓడను తయారు చేసుకొని వారును దేవుడు చెప్పిన ఆ యొక్క జాతుల ప్రకారం అన్నిటినీ కూడా లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఆ యొక్క ఓడ యొక్క తలుపు మూయబడిన తరువాత ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు కూడా తెరవటానికి వీలు లేకుండా పోయింది. ఏడ్చిన, ఆర్తనాదాలు పెట్టిన తీయటానికి వీలు లేనే లేదు. ఒకానొక సమయం రాబోతుంది, ఉగ్రత దినం రాబోతూ ఉన్నది. బుద్ధిగల కన్యకులు కూడా అంతే కదా. 5 బుద్ధిగల కన్యకులు సిద్ధముగా ఉన్నారు. 5 బుద్ధి లేని కన్యకులు సిద్ధపరచబడి లేనే లేరు. వారి యొక్క ఆలోచనలే కూడా వెళదాం తెచ్చుకుందాంలే, ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుందాంలే అనే ఆలోచనలే ఉన్నారు. ఇంకొక 5 బుద్ధిగల కన్యకలైతే మాత్రము వారి దగ్గర పెట్టుకొని నూనె సిద్ధముగా ఉన్నారు. సిద్ధపరచబడిన బుద్ధిగల కన్యకలైతే మాత్రము ఎత్తబడ్డారు. బుద్ధి లేని కన్యకలు తర్వాత చూసుకుందాము, వారు వచ్చిన తర్వాత చూసుకుందాములే అని అనుకున్న కన్యకలైతే మాత్రము విడవబడ్డారు. అలాంటి స్థితిగతుల్లో మీరు ఉన్నారా? విడవబడే స్థితిగతులలో మీరు ఉండటానికి వీలు లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మూయబడిన తరువాత తెరవబడటానికి వీలు లేదు. ఆర్తనాదాలు చేసిన, ఏడ్చిన, కన్నీరు పెట్టుకున్న, నా స్టేటస్ ఇదని చెప్పుకున్నప్పటికీ కూడా తలుపు మూయబడితే తెరవటానికి వీలు లేదు. ఉగ్రత దినమందు ఏది కూడా అక్కడికి రానే రాదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలవలసిన సమయంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. నీతిపరులుగా ఉండాలంటే నీతిపరులుగా ఉండాలి. దేవునితో నడవాలంటే దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవుని యందు కృపనుందేవారిగా ఉండాలంటే దేవుని యందు కృపనుందేవారిగా ఉండాలి. అవన్నీ కూడా ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాం. అవన్నీ కూడా మనకి సాధ్యపరచబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి సాధ్యపరచబడుతూ ఉన్నాయి. ఎవరి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని హక్కును చేర్చుకోవటం లేదండి. నీ తప్పిదముల బట్టి, నీ పాపముల బట్టి, నీ దోషముల బట్టి ఎంత నీవు కన్నీరైతే కారుస్తావో అంత కృపనొందిన వారిగా మీరు ఉంటారు. ఎంత పరిశుద్ధముగా అయితే మీరు జీవిస్తూ ఉంటారో అంత నిందారహితులుగా మీరు ఉంటారు. ఎంత నీతిమంతులుగా మీరు ఉంటారో అంత నీతిపరులుగా దేవుడు నిన్ను తీర్చడానికి ఎంతగానో సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. సిద్ధముగా నీవు ఉన్నావా? లేకపోతే చూద్దాంలే అనుకుంటూ ఉన్నామా? సమయం పోతే మాత్రం సమయం రానే రాదు. సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి. దినములు చెడ్డవి గనుక మనము సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి. ఏం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు మీరు? ఆహారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? ఆస్తిని సద్వినియోగం చేసుకుంటున్నారా? పేరు ప్రఖ్యాతులను సద్వినియోగం చేసుకుంటున్నారా? ఇవన్నీ సద్వినియోగం చేసుకోవటం కాదండి. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారా? పాటలు పాడేవారిగా ఉంటున్నారా? వాక్యాన్ని బోధించేవారిగా ఉంటున్నారా? నోవాహు గారిని కాచి కాపాడినట్లు దేవుడు నిన్ను కాచి కాపాడుతానంటున్నాడు. నరకానికి వెళ్లకుండా దేవుడు కాచి కాపాడేగా ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం.